శ్రీ గురుభ్యో నమః. ఇవాళ మనం ఈ లలితా సహస్రంలో ఉన్నటువంటి మంత్ర విభాగంలో రెండో స్టేజ్లోకి ప్రవేశిస్తూ ఉన్నాం. మొట్టమొదటిగా మనకి శ్రీ విద్యలో చెప్పింది ఏమిటి అంటే గురుత్రయం. అది చెప్పుకున్నాం మనం. గురుమండల రూపిణి, గురుమూర్తి అని ఆ నామాల్లో చెప్పుకున్నాం. ఆ తర్వాత రెండవది గణపతి మంత్రం, మహాగణపతి. మహాగణపతి అయిపోయిన తర్వాత అసలు శ్రీ విద్యా మంత్రాలు వీటిల్లో ప్రవేశిస్తే మొట్టమొదటి మంత్రం బాలమంత్రం. ఈ బాలమంత్రమే అసలు శ్రీ విద్యకి అంతటికీ కూడా మూలమైనటువంటిది అనే విషయాన్ని మనం చెప్పుకున్నాం. ఐం క్లీం సౌహ్, ఈ మూడు అక్షరాలే బాలమంత్రం. ఈ మూడు అక్షరాలని మనం అనులోమ విలోమంగా రెండు రకాలుగాను కూడా ఈ మంత్రాన్ని జపం చేయటం జరుగుతోంది. అయితే కొన్ని చోట్ల ఈ మంత్రాన్ని నవాక్షరిగా కూడా చేయటం జరుగుతోంది. ఐం హ్రీం శ్రీం ఐం క్లీం సౌ, సౌ క్లీం ఐం, ఇలా చేయటం జరుగుతోంది. కాబట్టి ఇక్కడ బాలమంత్రాన్ని త్రయక్షరిగా, షడక్షరిగా, నవాక్షరిగా, ఇంకా అనేక రకాలుగా ఈ మంత్రాన్ని జపం చేయటం జరుగుతూ ఉన్నది. 12 అక్షరాలు, 18 అక్షరాలు, 20 అక్షరాలు, ఇలా రకరకాలైనటువంటి మంత్రాలు ఉన్నాయి. మంత్ర మహోదధి, మంత్ర మహార్ణము వాటి దగ్గర కనుక వెళ్ళినట్లయితే ఈ మంత్రాలని కూడా మన బయటకు వస్తాయి. ఇవి కాకుండా మాలా మంత్రము, ఇది ఒక మంత్రం ఉంది. ఇది మాలా మంత్రము అంటే 20 అక్షరములు పైన పడినటువంటి మంత్రాన్ని మాలా మంత్రం అంటారు అని గతంలో మనం చెప్పుకున్నాం. ఈ మాలా మంత్రంలో 20 అక్షరాలు ఏమిటి? దగ్గర 300 అక్షరాలు ఉంటాయి. ఈ మంత్రం మొత్తం 14 వరుసల్లో ఉంటుంది, 14 లైన్లుగా ఉంటుంది. చాలా పెద్ద మంత్రం మాలా మంత్రం. అలాగే బాలా హృదయం, ఇది మరీ అంత పెద్దది కాదు, కానీ ఇది కూడా పెద్ద మంత్రమే. ఇలా బాలా మంత్రాలు అనేక ఉన్నాయి. ఇక్కడ మనం గుర్తించాల్సిన విషయం ఇంకోటి ఉంది. అది ఏమిటి అంటే, శ్రీ విద్యను పూర్తిగా ఉపాసన చేసేవాళ్ళు, అంటే పూర్ణ దీక్ష తీసుకున్నటువంటి వాళ్ళు కూడా షోడశ మహామంత్రం చేయకుండా బాలామంత్రమే చేస్తున్న వాళ్ళు చాలామంది ఉన్నారు. ఉదాహరణకి మన తాడేపల్లి రాఘవనారాయణ శాస్త్రి గారు, ఆయన చాలా గొప్ప మంత్రవేత్త. ఆయన గురించి తెలియని వాళ్ళు ఎవరు ఉండరు. మంత్రశాస్త్రంలో ప్రముఖమైనటువంటి స్థానాన్ని సంపాదించుకున్నారు ఆయన. అటువంటి మహానుభావుడు ఆయన చేసిన మంత్రం ఎక్కువగా చేసింది బాలమంత్రమే. ఆయన పూర్ణదీక్షాపరుడు అయినప్పటికీ కూడా బాలమంత్రమే చేశారు. ఇలాంటి వాళ్ళు చాలామంది ఉన్నారు. కాబట్టి బాలమంత్రం అనేది అంత గొప్పది, ప్రాశస్త్యం వహించిన మంత్రం అని కూడా మనం చెప్పుకున్నాం. ఈ బాలమంత్రాన్ని కనుక మనం చేసినట్లయితే వాక్సిద్ధి కలుగుతుంది, సభని రంజింపజేయగలుగుతాడు, ఈ విషయం చెప్పుకున్నాం. అంతేకాదు కవిత్వ, మహత్వ, పటుత్వ సంపదలు, ఈ 3 రకాలైన భోగభాగ్యాలు, ఈ సంపదలు అన్నీ కూడా ఈ బాల ఉపాసకుడికి వనగూడతాయి అనే విషయం కూడా మనం చెప్పుకున్నాం. ఇప్పుడు ఈ బాలమంత్రం 6 లక్షలు చేయాలి. 6 లక్షలు ఏమిటండి నియమం? ఎందుకు చేయాలి 6 లక్షలు? ఏం 3 లక్షలు చేస్తే సరిపోలేదా? లేదా 9 లక్షలు చేయకూడదా? ఇలా అనుమానం వస్తుంది. ఇక్కడ ఏమంటే, మంత్రాన్ని ఎప్పుడు జపం చేసేటప్పుడు అక్షర లక్ష జపం చేయండి అన్నారు. మంత్రంలో ఎన్ని అక్షరాలు అయితే ఉన్నాయో, ఎన్ని అక్షరాలు ఉంటే అన్ని అక్షరాలు జపం చేయండి, అన్ని లక్షలు. బాలమంత్రాన్ని మనం ఎక్కువగా షడక్షరిగానే మనం జపం చేయటం జరుగుతున్నది, ఉపాసన చేయటం జరుగుతున్నది. ఇలా చేసేటప్పుడు షడక్షరి అంటే 6 అక్షరాలు ఉన్నాయి కదా అందులో. అందుకని ఈ బాలమంత్రాన్ని 6 లక్షలైనా కనీసం ఉపాసన చేయండి, మంత్ర జపం చేయండి అంటాం. 6 లక్షలు చేస్తే మంత్రం సిద్ధించేస్తుందా? అలా అని ఎవరు చెప్పాల. 6 లక్షలు కనీసం చేయండి అన్నాం, అంతేగాని 6 లక్షలు చేస్తే మంత్రం కాస్త సిద్ధించేస్తుంది, దేవత పలుకుతుంది, దేవత సాక్షాత్కరిస్తుంది, ఇలాంటి మాటలు ఎవరు చెప్పాల. నీ కోరికలు తీరాలి అన్నా, దేవతా సాక్షాత్కారం జరగాలి అన్నా, నువ్వు జపం చేయవలసినటువంటి సంఖ్య అనేది వేరే ఉంటుంది, దానికి నియమాలు నిష్టలు కూడా వేరే ఉంటాయి. కనీసం మంత్రం మీద మాకు ఒక పట్టు ఉన్నది అని చెప్పుకోవాలి అంటే
నువ్వు అక్షర లక్ష జపం చేయాలి. అంటే బాలామంత్రం 6 లక్షలు జపం చేయాలి. సరే, జపం చేసాం, అయిపోయింది. అయిపోయిన తర్వాత మనం చెప్పుకోవాల్సిన మంత్రం ఏమిటి? పంచదశి మహామంత్రము. ఈ పంచదశి మహామంత్రం అనేది శ్రీ విద్యలో చాలా 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 శక్తివంతమైనటువంటి మంత్రము. ఇది ఎంత గొప్ప మంత్రము అంటే, ఈ మంత్రం శ్రీ విద్యకి గాయత్రి వంటిది అని చెప్పడం జరుగుతూ ఉన్నది. అగస్త్య మహర్షి శ్రీ విద్యా దీపిక అనే ఒక గ్రంథం రాశాడు. ఆ గ్రంథంలో ఆయన అంటాడు, గాయత్రి మంత్రము అనేది త్రివర్ణముల వారికి, అంటే బ్రహ్మక్షత్రియ వైశ్యులకు ఉపనయన సంస్కారం ఎవరికైతే ఉన్నదో వాళ్ళకి మాత్రమే గాయత్రి అనేది చెప్పబడుతుంది. మిగిలిన వాళ్ళకి గాయత్రి మంత్రం చెప్పరు. ఉపనయన సంస్కారం లేని వాళ్ళకి గాయత్రి మంత్రం చెప్పరు. అతను బ్రాహ్మణుడైనా సరే ఉపనయన సమయంలోనే గాయత్రి మంత్రాన్ని ఉపదేశించడం జరుగుతుంది. ఉపనయనం జరగకపోతే గాయత్రి మంత్రాన్ని చెప్పరు. అంటే చాలామందికి ఇక్కడ ఏమనిపిస్తుంది అంటే, బ్రాహ్మణులు మాకేదో అన్యాయం చేసేస్తున్నారు, మమ్మల్ని మోసం చేస్తున్నారు, మాకు ద్రోహం చేస్తున్నారు, మాకు ఆ మంత్రాలు చెప్పటం లేదు అని. ఎందుకు చెప్పట్లేదు? మీకు ఆ మంత్రాలు చెప్పమని ఎవరన్నారు? అలా ఏమీ కాదు. గాయత్రి మంత్రం ఎవరికైనా చెప్తారు. ఇప్పుడు ఉపనయన సంస్కారం అవ్వాలి. ఉపనయన సంస్కారం కనుక కాకపోయినట్లయితే అతడు బ్రాహ్మణుడైనా సరే గాయత్రి మంత్రం జపం చేయడానికి యోగ్యత ఉండదు. ఉపనయన సంస్కారం జరిగితే అతడు కడజాతి వాడైనప్పటికీ కూడా గాయత్రి మంత్రాన్ని జపం చేయొచ్చు. ఇక్కడ కావాల్సిందల్లా ఆ సంస్కారం పొందటం అంతే. అందుకే ఇక్కడ ఈ గాయత్రి మంత్రము, దీన్ని త్రివర్ణముల వారు బ్రహ్మక్షత్రియ వైశ్యులు ముగ్గురు కూడా ఈ మంత్రాన్ని జపం చేస్తారు. మరి మిగిలిన వాళ్ళ సంగతి ఏమిటండి? శూద్రుల యొక్క సంగతి ఏమిటి అని అంటే, శ్రీ విద్యకు పంచదశి మహామంత్రమే గాయత్రి వంటిది. కాబట్టి ఆ గాయత్రి మంత్రాన్ని, అంటే ఈ పంచదశి మహామంత్రాన్ని ఎవరైనా జపం చేయవచ్చు. శూద్రులు కూడా, చాతుర్వర్ణముల వాళ్ళు కూడా ఈ గాయత్రి మంత్రాన్ని, అంటే పంచదశి మహామంత్రాన్ని జపం చేయవచ్చు అని చెప్పారు. అటువంటి మహత్తరమైన ఆ గాయత్రి మంత్రాన్ని, ఆ పంచదశి మహామంత్రాన్ని ఇప్పుడు మనం చెప్పుకోబోతున్నాం. ఏమిటి చెప్తున్నారు ఇందులో? ఈ పంచదశి మహామంత్రంలో ఏం చెప్తున్నారు? ఈ పంచదశిలో వాళ్ళు చెబుతూ ఉన్నటువంటి విషయం ఏమిటి అసలు? వాళ్ళు ఏమంటున్నారు? ఈ పంచదశి అనేది 15 అక్షరముల మంత్రము, 15 అక్షరాలు కలిగినటువంటి మంత్రం. అయితే అమ్మవారి యొక్క స్వరూపాన్ని గురించి మనం వివరించేటప్పుడు, అమ్మవారికి 3 రకాలైనటువంటి రూపాలు ఉంటాయి అని చెప్పుకున్నాం. ఒకటి స్థూల రూపము, రెండోది సూక్ష్మ రూపము, మూడోది కారణ రూపం. స్థూల రూపము, సూక్ష్మ రూపము, కారణ రూపం. స్థూల రూపము అంటే ఏమిటి? త్వగాది ధాతువుల వల్ల ఏర్పడినటువంటిదే స్థూల రూపము. ఇప్పుడు నవధాతుమయం దేహో నవయోని సముద్భవ అని చెప్తూ ఉన్నాం కదా. ఈ 9 ధాతువులతోనూ ఏర్పడినటువంటిది అది స్థూల శరీరము. అంటే ఎముకలు, మాంసము, మజ్జ, రక్తము, చీము, అలాగే మలమూత్రాలు, ఇవన్నీ కూడా కలిసినటువంటిది, వీటితో కూడుకున్నటువంటిది. పైన ఒక అందమైనటువంటి చర్మంతో కప్పబడి ఉన్నది, అది స్థూల శరీరము. అంటే స్థూల రూపం అంటే అది ఏ ప్రాణికైనా ఇదే. అందంగా పైన ఏదో ఎరుపు, తెలుపు, నలుపు ఇటువంటి రంగుల్లో ఏదో ఒక ఆ వర్ణంలో చర్మం కప్పబడి ఉంటుంది. లోపల చూస్తే ఎవరికైనా ఉండేవి. ఇక్కడ విచిత్రమైన విషయం ఏమిటి అంటే, ఆ లోపల ఉండే ఈ రక్తం కానీ మాంసం కానీ ఇవి ఏవైనా కనుక బయటికి వచ్చినట్లయితే మానవుడు ఏమాత్రం సహించలేడు. కానీ వాటినే వెంట పెట్టుకుని తిరుగుతూ ఉంటాడు. మానవుడు ఎక్కడికి వెడితే అక్కడికి అతనితో పాటుగానే ఇవన్నీ కూడా మోసుకుపోబడుతూ ఉంటాయి. అయితే ఏం బయటికి కనిపించవు. అవి బయటికి వస్తే మాత్రం భరించలేము. దీన్నే మనం స్థూల శరీరము అని అంటాం. ఈ స్థూల శరీరం అంటే ఏమిటి? ఇక్కడ అమ్మవారి యొక్క స్థూలమైనటువంటి రూపం, మన బయటికి కనిపిస్తూ ఉన్నటువంటి రూపం. చతుర్భుజే చంద్రకళావతంసే కుచోన్నతే కుంకుమరాగ సోనే పుండేక్షు పాస అంకుశ
ధనుర్బాణహస్తే, అది ఆవిడ యొక్క రూపం. 4 చేతులు ధరించి ఉంటుంది. 4 చేతుల యందు కూడా ఈ వర్ణములన్నీ ఉంటాయి, ఈ యొక్క ఆయుధాలన్నీ కూడా ఉంటాయి. ఆవిడ ఈ వర్ణములో ఉంటుంది, ఈ రంగులో ఉంటుంది. ఆవిడ వాహనం ఇది. ఇదంతా కూడా అమ్మవారి యొక్క స్థూల రూపం. దేవాలయాల్లో ప్రతిష్ఠ చేసేది ఈ మూర్తినే. ఇక సూక్ష్మ రూపము అంటే ఏమిటి? సూక్ష్మ రూపము అంటే అమ్మవారి యొక్క మంత్రం. మంత్రాన్ని సూక్ష్మ రూపము అని అంటారు. ఈ మంత్రం ఎందుకండి? పక్కన ఇక్కడ స్థూల రూపం కనిపిస్తోంది కదా, మరి ఇంకా ఈ సూక్ష్మ రూపం కూడా ఎందుకు మనకి అంటే, సూక్ష్మ రూపము అమ్మవారి యొక్క ఉపాసనకి మనకి అవసరం అయ్యేది. అమ్మవారిని మనం ధ్యానం చేయాలి, జపం చేయాలి. ఎలా? దేని గుర్తుగా, ఏ సంకేతంతో మనం జపం చేస్తాం? దాన్నే ఇక్కడ మంత్రము అన్నాం. గతంలో చెప్పుకున్నాం, మననాత్ త్రాయత ఇతి మంత్ర. మననం చేసేవాడిని రక్షించేది మంత్రము. ఒకే మాటని కానీ, ఒకే పదాన్ని కానీ, అక్షరాన్ని కానీ, ఒకే వాక్యాన్ని కానీ మనం పదే 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 ఉచ్చరిస్తూ ఉంటే దాన్నే మననము అని అంటారు. ఈ మననం అనేది ఎలా చేయాలి? దీనికి కూడా కొన్ని నియమాలు నిష్టలు ఉన్నాయి. మన ఇష్టం వచ్చినట్టు చేయటం కాదు, ఒక పద్ధతి ప్రకారం చేయాలి. ఏమిటా పద్ధతి? మనం మనోవాక్కాయ కర్మల చేత ఆ మంత్రాన్ని జపం చేయాలి. మనోవాక్కాయ కర్మల చేత అంటే ఏమిటి అసలు? నువ్వు మంత్రం చేయడానికి కూర్చున్నావు, నువ్వు మనస్సుతో ఆ దేవతని గురించి ఆలోచించాలి, నీ శరీరంతో ఆ దేవతని ధ్యానం చేయాలి, అలాగే నీ వాక్కుతో ఆ దేవత యొక్క మంత్రాన్నే జపం చేయాలి. నువ్వు ఎలా చేసినప్పటికీ ఆ దేవత యొక్క రూపాన్నే మళ్ళీ 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 నువ్వు తలుచుకుంటూ ఉండాలి, భావన చేస్తూ ఉండాలి. అప్పుడు మాత్రమే అది జపం అవుతుంది. అంతేకాని మనం జపం చేయడానికి కూర్చుని మిగిలినటువంటి విషయాల మీద మనస్సుని గనక వెళ్ళనిస్తే అది జపం కాదు. అందుకే ఖచ్చితంగా జపం చేసావా అని అంటే భగవంతుడి దగ్గర కూర్చుని, దేవుడి దగ్గర కూర్చుని, లేదా గురువు దగ్గర కూర్చుని కళ్ళు మూసుకుని నువ్వు జపం చేయాలి. అలా జపం చేస్తున్నప్పుడు ధ్యేయమైనటువంటి వస్తువు, దేని గురించి నువ్వు జపం చేస్తున్నావో ఆ వస్తువు యొక్క స్వరూపము అనేది నీ కళ్ళ ముందు సాక్షాత్కరించాలి. అప్పుడు మాత్రమే నువ్వు చేసినటువంటి జపం అనేది ఫలిస్తుంది, లేకపోతే ఆ జపం ఫలించదు. ఈ మాట గుర్తుపెట్టుకుని మనం జపం చేయాలి. ఏమండి, మేము రోడ్డు మీద నడుస్తూ కూడా జపం చేస్తున్నాం కదా, రామరామ అనుకుంటూనే మేము రోడ్డు మీద నడుస్తున్నాం కదా, అంతా లెక్కలోకి రాదా? ఎలా వస్తుందండి? నువ్వు రోడ్డు మీద నడుస్తున్నావు, బాగానే ఉంది, కానీ చిత్తం శివుడి మీద, భక్తి చెప్పుల మీద కదా. మరి అలాంటప్పుడు నీకు పూర్తి ఫలితం రమ్మంటే ఎలా వస్తుంది? రాదు. అందుకే సంపూర్ణమైనటువంటి ఫలితం రావాలంటే కూర్చుని మాత్రమే జపం చేయాలి అని చెప్తూ ఉన్నాడు. అత్యవసరమైనటువంటి సమయాల్లో అక్కడ చెప్తున్నాడు ఏమని? జపం ఏ రకంగా అయినా చేయవచ్చు. ఆసీనోవా, కూర్చొని జపం చేయొచ్చు, నుంచుని చేయొచ్చు, పడుకుని చేయొచ్చు, నడుస్తూ చేయొచ్చు. సంగ్రామేవా సంకటేస్తదా, రణభూమిలో యుద్ధం చేస్తూ జపం చేయొచ్చు. అవన్నీ కూడా ఆపద సమయాల్లో మనం జపం చేయొచ్చు అని చెప్పడానికి చెప్పిన మాటలు. అంతేగాని సర్వకాల సర్వావస్థలందు అలాగే జపం చేయమని కాదు. ఇదివరకు నా దగ్గర వచ్చేవాడు ఒక అతను, నేను క్రియాయోగం చేస్తానండి, మా గురువుగారు అది చేయమన్నారు. మంచిదే, చేయండి. అయితే మా గురువుగారు ఒక మాట చెప్పారండి, టైం మొత్తం తప్పనిసరిగా పాటించాలి అన్నారు. ఉదయం 6 గంటలకి, సాయంత్రం 6 గంటలకి ఒక్క 5 నిమిషాలు మేము ధ్యానంలోకి వెళ్ళిపోతే చాలు, మాకు అనంతమైనటువంటి ఫలితం వస్తుంది అని మా గురువుగారు చెప్పారు. మంచిదే, బాగానే ఉంది. ఇప్పుడు ఇలా మనోవాక్కాయ కర్మల చేత అలాగే జపం చేయాలి. అంతేకాదర్రా, ఇంకొక విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి. జపం చేసే పద్ధతులు ఎలా ఉంటాయి అన్నప్పుడు 3 రకాలుగా ఉంటాయి జపం చేసే పద్ధతులు. ఇందాక చెప్పాను నేను మీకు, ఆ యోగా చేసే ఆయన నా దగ్గరికి వచ్చేవాడు అని. ఆయన మాట చెప్పేవాడు, ఉదయం పూట సాయంత్రం పూట 6 గంటలకల్లా మేము యోగంలో ఒక 5 నిమిషాలైనా యోగంలో ఉండాలని ధ్యానాల్లో ఉండిపోతాం. పైపెచ్చు ఆయన చెప్పే మాట ఏమంటే,
ఆ సమయంలో మేము బాత్రూంలో ఉన్నప్పటికీ అక్కడే కూర్చొని ధ్యానం చేసేస్తామండి. గురువుగారు ఎప్పుడు అలా చెప్పాల. ఆపద సమయాల్లో ఇందాక భగవానుడు చెప్పాడు చూడండి, సంగ్రామేవా సంకటే తథా. కష్టాలు వచ్చినప్పుడు లేదా యుద్ధ భూమిలో కూడా అటువంటి పరిస్థితిలో ఉంటే తప్పనప్పుడు అలా కూడా అక్కడ కూడా చేసేయచ్చు అనండి, అంతేగాని అక్కడ కూర్చొని చేయమని చెప్పాల. ఇవన్నీ కూడా వక్ర భాష్యం. యోగం ఎలా చేయాలి అనే దానికి పతంజలి దానికి చాలా ఖచ్చితమైనటువంటి నియమాలు నిష్టలు అన్నీ చెప్పాడు. పతంజలి అష్టాంగ యోగంలో యోగం ఎలా చేయాలి అన్నాడు. నీకు ఏ రకమైనటువంటి శబ్దాలు కూడా రాకూడదు, ఏకాంతమైనటువంటి ప్రదేశము, ప్రశాంతత అనేది చాలా ముఖ్యము. నీకు ధారాళంగా గాలి రావాలి, వెలుతురు రావాలి. ధారాళంగా గాలి రావాలంటే ఈదురు గాలి రాకూడదు, నువ్వు భరించగలిగినంత వరకే గాలి రావాలి. ఆ గాలి అతి చల్లగా ఉండకూడదు, అతి వేడిగా ఉండకూడదు, నేల మీద హెచ్చు తగ్గులు ఉండకూడదు, సమానంగా ఉండాలి నేలంతా కూడా. ఆ నేల మీద చీమలు చెదలు లాంటివి తిరగకూడదు, ఎందుకంటే నువ్వు ధ్యానాన్ని కూర్చున్న తర్వాత కొడతాయి నిన్ను, అప్పుడు నీకు ఏకాగ్రత అనేది సిద్ధించదు. కాబట్టి అటువంటివి లేకుండా చూసుకోవాలి. ముందుగా ప్రదేశాన్ని శుభ్రంగా ఊడ్చుకుని ఆవు పేడతో అంతా అలుపుకోవాలి. ఆ తర్వాత దాని మీద రంగురంగుల ముగ్గులు ఇవి కూడా తీర్చిదిద్దాలి, చూడటానికి ఆహ్లాదకరంగా ఉండాలి ఆ ప్రదేశం అంతా కూడా. ఇలా ఉన్నటువంటి ప్రదేశంలో మాత్రమే నువ్వు జపం చేయాలి, ధ్యానం చేయాలి అని చెప్పాడు పతంజలి. కాబట్టి మన ఇష్టం వచ్చినట్టు చేయొచ్చండి. మా గురువుగారు ఇట్లా చెప్పారండి. కొన్ని ఆపద సమయాల్లో ఎలా చేయాలో చెప్పారు గురువుగారు, అంతేగాని అవేవి హార్డ్ అండ్ ఫాస్ట్ రూల్ కాదు. సరే, తర్వాత జపం 3 రకాలుగా ఉంటుంది అని చెప్పుకున్నాం మనం. వాచికము, మానసికము, ఉపాంశము అని 3 రకాలుగా చెప్తున్నాం మనం. వాచికము అంటే శబ్దం పక్క వాళ్ళకి వినిపించేట్లుగా బయటికి రావటం. మానసికము మనకు కూడా వినిపించనంతగా మనసులోనే చేసుకోవటం. ఉపాంశము పెదవులు కదుపుతూ జపం చేయటం, అంటే మన చెవులకి మాత్రమే వినిపిస్తుంది, ఇంకెవరికి వినిపించదు. ఇలా 3 రకాలుగా జపం చేయొచ్చు అని చెప్పాను. ఈ చేసే జపంలో 3 రకాలైనటువంటి జపంలో మానసికము అనేది చాలా ఉత్తమోత్తమైనటువంటిది అన్నారు. మనస్సులోనే జపం చేసుకోవటము, ఏ మాత్రము కూడా శబ్దం బయటికి రాకుండా మనస్సులోనే జపం చేయాలి. అది చాలా గొప్పదైంది. అయితే ఇందులో మనకు వచ్చే ఇబ్బంది ఏమిటి అంటే, మనసులో జపం చేస్తూ ఉంటే నిద్ర వస్తుంది. కళ్ళు మూసుకుని అలా కూర్చుంటాం, నిద్రాదేవత ఆవహించేస్తుంది, నిద్రపోతాం. అందుకని ఎక్కువ మందికి మానసికమైనటువంటి జపం అనేది కుదరదు, అది ఆచరణ యోగ్యం కాదు. మరి ఎలా? వాచకం చేయొచ్చా అంటే బయటికి చదవచ్చా అంటే రామ 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 ఇట్లా అరుస్తూ ఉండొచ్చా? అది మంచిది కాదు, అది అధమమైనటువంటి స్థితి అన్నాడు. మరి ఇక్కడ మధ్యస్థమైన స్థితి ఏమిటి అంటే ఉపాంశువు, పెదవులు మాత్రమే కదుపుతూ ఉండండి. పెదవులు కదుపు ఉంటే మంత్రం అనేది తిరుగుతూ ఉంటుంది, లోపల మంత్ర జపం చేస్తూ ఉంటావు. నువ్వు ఏ మంత్రాన్ని జపం చేస్తున్నావో అది నీ చెవులకి అందుతూ ఉంటుంది, నీ చెవులకి తగులుతుంది ఆ మంత్రం. అందుకని చెప్పేసి ఆ మంత్రాన్ని అలాగే ఉపాంశువు పెదవులు కదుపుతూ ఆ కొద్ది శబ్దం మాత్రమే నీ చెవులకి మాత్రమే శబ్దం వినిపించేట్టుగా అలా జపం చేయాలి, అదే ఉత్తమమైనటువంటిది అన్నారు. మానసికం ఉత్తమం అయినప్పటికీ కూడా దాన్ని మనం చేయటానికి వీలు ఉండదు, అది ప్రాక్టికల్ కాదు. ఇలా మనం ఈ జపం చేసుకోవాలి అని చెప్పారు. సరే, ఇప్పుడు ఇలా చేయవలసినటువంటి ఈ మంత్రం ఏమిటి అంటే, శ్రీ విద్యలో మనకి 2వదైనటువంటి పంచదశి మహామంత్రము. ఈ పంచదశి మహామంత్రాన్ని లలితా శాస్త్రంలో మనకి చెప్పారు. ఎక్కడ చెప్పారు? 85వ నామం దగ్గర నుంచి అమ్మవారి యొక్క సూక్ష్మరూపము అని చెప్తారు. శ్రీమద్ వాగ్భవకూటైక స్వరూపం ముఖ పంకజ కంఠాదిక్కటి పర్యంతం మధ్యకూట స్వరూపిణి శక్తి కూటైక తాపన్న కటి అధోభాగధారిణ మూలమంత్రాత్మిక మూలకూటత్రైకలేవర. 5 నామాలు. ఈ 5 నామాల్లోనూ కూడా అమ్మవారి యొక్క మంత్రం అతి ముఖ్యమైనటువంటి మంత్రం, శ్రీ విద్యకి గాయత్రి అని చెబుతూ ఉన్నటువంటి మంత్రం ఈ పంచదశి మహామంత్రం చెప్పడం జరిగింది. ఇందులో
మొట్టమొదటి 3 నామాలు చాలా 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 ముఖ్యమైనవి. ఏమిటవి? శ్రీమద్ వాగ్భవ కోటైక స్వరూప ముఖపంకజ కంఠాది కటి పర్యంతం మధ్యకూట స్వరూపిణి శక్తి కోటైక తాపన్న కటి అదో భాగదారిణ. బాలామంత్రానికి ఎక్స్టెన్షనే పంచదశి మహామంత్రము అనే మాట గతంలో మనం చెప్పుకున్నాం. బాలామంత్రము వాగ్భవం ప్రథమ బీజం కామరాజ్యం ద్వితీయకం తృతీయం శక్తికూటాఖ్యం అన్నాం. అంటే వాగ్భవ బీజము, కామరాజ బీజము, శక్తి బీజము, ఈ 3 బీజాలు ఉన్నాయి. ఆ 3 బీజములతోనూ ఏర్పడినటువంటిదే బాలామంత్రము. బాలామంత్రం అని చెప్పాం మనం. ఆ బాలామంత్రానికి ఎక్స్టెన్షనే పంచదశి. అంటే ఇక్కడ కూడా అవే బీజాలు దగ్గరగా ఉన్నాయి. కాకపోతే వాటిని బీజములు అని అనకుండా ఇక్కడ కూటములు అని అంటారు. వాగ్భవ కూటమి, కామరాజ కూటమి, శక్తి కూటమి అని అంటారు. 3 కూటములు అంటారు. అదే తేడా ఇక్కడ. బాలామంత్రంలో అయితే అక్కడ వాగ్భవ బీజము అంటే ఐంకారం ఒకటే ఉంటుంది. ఇక్కడ ప్రథమ ఖండంలో పంచదశి మహామంత్రం 3 ఖండాలుగా ఉంటుంది. వాటిని వాగ్భవ ఖండము, కామరాజ ఖండము, శక్తి ఖండము లేదా కూటమి, వాగ్భవ కూటమి, కామరాజ కూటమి, శక్తి కూటమి అని ఇలా 3 పేర్లతో పిలుస్తాం. వాగ్భవ బీజము అన్నప్పుడు అక్కడ ఐంకారం ఒకటే ఉంటుంది. ఇక్కడ కొన్ని అక్షరముల సమూహం ఉంటుంది. అంటే ఈ వాగ్భవ కూటమిలో 5 బీజాక్షరాలు ఉంటాయి. బాలామంత్రంలో రెండవది అయినటువంటి కామరాజ కూటమిలో ఒక్కటే బీజం ఉంటుంది, క్లీం ఒకటే ఉంటుంది. కానీ ఇక్కడ ఈ పంచదశి మహామంత్రంలోకి వచ్చేప్పటికీ 6 బీజాక్షరాలు ఉంటాయి. ఈ 6 కలిపి కామరాజ కూటమి అని అంటారు. అక్కడ బీజమే అంటే ఇక్కడ కూటమి అంటారు, అంతే, అంతకన్నా ఏం లేదు. ఇక మూడవది శక్తి కూటమి. బాలామంత్రంలో సౌకారము అనే శక్తి కూటమి అది ఒక్కటే ఉంటుంది అక్కడ. కానీ ఇక్కడ 4 బీజాక్షరాలు ఉంటాయి. మూడవది అయినటువంటి శక్తి కూటమిలో 4 బీజాక్షరాలు ఉంటాయి. ఇలా మొత్తం మీద లెక్క పెట్టినట్లయితే బాలామంత్రంలో 3 బీజాలు ఉంటే పంచదశిలోకి వచ్చేప్పటికీ మొట్టమొదటి కూటమిలో 5, రెండవ కూటమిలో 6, మూడవ కూటమిలో 4 వెరసి 15 బీజాక్షరములతో ఈ మంత్రము అనేది అలరారుతున్నది అనే విషయాన్ని ఇక్కడ మనకి చెప్పడం జరుగుతుంది.